Good morning, students. I am K. Nalini. Let us now discuss about Claisen-Smith reaction, లేదా condensation. So, Claisen-Smith condensation అంటే ఏంటి? The condensation of aromatic aldehydes with aliphatic aldehydes or ketones in presence of relatively strong base hydroxide or alkoxide to form alpha gamma beta unsaturated aldehyde or ketone is known as Claisen-Smith condensation. అంటే Claisen-Smith condensation అంటే ఏంటంటే aromatic aldehyde aliphatic aldehyde కానీ కీటోన్ కానీ కంబైన్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రిలేటివ్లీ స్ట్రాంగ్ బేస్ హైడ్రాక్సైడ్ కానీ ఆల్కాక్సైడ్ కానీ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే దాన్ని మనం Claisen-Smith కండెన్సేషన్ అంటాం. సో aromatic aldehyde aliphatic aldehyde కానీ కీటోన్ కానీ కలపాలి స్ట్రాంగ్ బేస్ ప్రెజెన్స్లో. అందులో మనకి ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఫామ్ అవుద్ది. ఎగ్జాంపుల్, బెంజాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ఎస్టాల్డిహైడ్ టు ఫామ్ సినమాల్డిహైడ్. సో బెంజాల్డిహైడ్ ప్లస్ ఎస్టాల్డిహైడ్ చూడండి, బెంజాల్డిహైడ్ ఎస్టాల్డిహైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH సినమాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. మెకానిజం చూడండి, ఇట్ ఈస్ సిమిలర్ టు aldol condensation. So the enolate is generated from aliphatic aldehyde or ketone and aromatic aldehyde acts as acceptor. In this case, the crossed aldol product dehydrates under the conditions to form alpha gamma beta unsaturated aldehyde or ketone. సో ఈ పొజిషన్లో ఏమవుతుందంటే మెకానిజంలో ఆల్డాల్ కండెన్సేషన్ లాగా ఉంటుంది అంటున్నారు. యాలిఫాటిక్ ఆల్డిహైడ్ ఇనోలేట్ ఫామ్ చేస్తుంది, aromatic aldehyde యాక్సెప్టార్ కింద ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ C6H5COCH3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ OH మైనస్ తీసుకుంటే H ప్లస్ OH మైనస్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. సో C6H5COCH2 మైనస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో వేరే aromatic aldehyde తీసుకున్నాను, రెండో మోల్ తీసుకున్నాను. సో అదేమవుతుంది, C6H5COH ఇంకోటి తీసుకున్నాం మాలిక్యూల్. తీసుకున్నప్పుడు C6H5COH అది C ప్లస్ O మైనస్. సో C ప్లస్ CH2 మైనస్ రెండు కూడా కంబైన్ అయినాయి. సో C6H5CH2CHO మైనస్ C6H5. ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే H ప్లస్ యాడ్ చేస్తాం. ఒక స్టెప్లో H ప్లస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, OH అవుతుంది, CHOH అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి, ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి OH. సో ఇక్కడ రెండు స్టెప్పులు జరిగినాయి. ఫస్ట్ స్టెప్లో H ప్లస్ యాడ్ చేస్తే CHOH అవుతుంది. సెకండ్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయాలి, ఈ H ఈ OH రెండు రిమూవ్ చేస్తే మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. సో దాన్నే మనం C6H5COCH డబుల్ బాండ్ CH C6H5. సో ఇక్కడ బెంజాల్డిహైడ్ ఎస్టోఫీనోను రెండు కూడా తీసుకున్నారు. బెంజాల్డిహైడ్ ఒక మోలు, ఎస్టోఫీనోన్ ఒక మోలు తీసుకున్నారు. సో అప్లికేషన్స్, సో C6H5CHO ఎస్టోన్ తీసుకున్నారు. సో అప్లికేషన్కి మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయచ్చు. ఎలా వేస్తారు చూడండి, H2O రిమూవ్ చేయండి, డైరెక్ట్గా వేసేయచ్చు ప్రొడక్ట్ H2O. సో ఇక్కడి నుంచి ఆక్సిజన్, ఇక్కడి నుంచి H2. సో C డబల్ బాండ్ H2O రిమూవ్ చేయండి. సో బెంజాల్ ఎస్టోన్ ఫామ్ అవుతుంది H2O రిమూవ్ చేస్తే. సెకండ్ స్టెప్లో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ తీసుకుని డైబెంజాయిల్ ఎస్టోన్ కింద కన్వర్ట్ చేశారు. అంటే మళ్ళీ కాంపౌండ్ని E2CHO తోటి యాడ్ చేశారనమాట. దాంట్లోంచి కూడా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేశారు, ఇంకో మోల్ వేరేది యాడ్ చేశారు. ఫస్ట్ ఎస్టోన్ యాడ్ చేసిన పొజిషన్లో వేరేది యాడ్ చేసి మళ్ళీ H2O రిమూవ్ చేశారు. సో డైబెంజాల్ ఎస్టోన్ ఫామ్ అవుతుంది. ఎస్టోఫినోన్ బెంజాల్డిహైడ్ అండ్ ట్రీట్మెంట్ విత్ NaOH టు గివ్ బెంజాల్ ఎసిటోఫినోన్. సో ఇందాక మనం చూసిందే ఇది, ఫస్ట్ మెకానిజం వేసాం కదా అదే. సో ఏం రిమూవ్ అయింది, H2O రిమూవ్ చేయండి మీరు, H2O. సో ఇక్కడి నుంచి H2 ఇక్కడ నుంచి O రెండు రిమూవ్ అయితే మనకి
ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో బీటా ఐనోన్ ఈజ్ ది కీ ఇంటర్మీడియట్ ఇన్ సింథసిస్ ఆఫ్ విటమిన్ ఏ విచ్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ సిట్రాల్. సో సిట్రాల్ నుంచి మనకి ఈ ఎస్టోన్ యాడ్ చేసాం. సో ఇక్కడ నుంచి ఆక్సిజన్, ఇక్కడ నుంచి H2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సోడియం విత్ ఆక్సైడ్ H2O రిమూవ్ అయింది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఆక్సిజన్, ఇక్కడ నుంచి H2 రిమూవ్ చేసి మధ్యలో డబుల్ బాండ్ పెట్టండి. సో అదే మన కాంపౌండ్. సో దాని నుంచి బీటా ఐనోన్ కింద రాశారు. అంటే ఇక్కడ నుంచి H+, ఇక్కడ నుంచి H- రెండు రిమూవ్ చేసి బాండ్ ఫార్మేషన్ పెట్టారన్నమాట. ఈ బాండ్ పోలరైజేషన్ చేసి ఈ రెండు కలిపారు, సైక్లైజేషన్ చేశారు. ఇక్కడ బీటా ఐనోన్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ పైపెరిన్. సో పైపెరినాల్ అనేది తీసుకున్నారు ఫస్ట్ స్టెప్లో. దానికి తీసుకున్న కాంపౌండ్కి ఎస్టాల్డిహైడ్ యాడ్ చేశారు. సో H2O రిమూవ్ అయింది. ఇక్కడ మీరు ఎస్టాల్డిహైడ్ పెట్టండి, ఎస్టాల్డిహైడ్ H2O రిమూవ్ అయింది. సెకండ్ స్టెప్లో పెర్కిన్ రియాక్షన్ చేశారు. ఫైనల్లీ PCl5 అండ్ పైపెరిడిన్. సో సెకండ్ స్టెప్లో మీరు పెర్కిన్ రియాక్షన్ మెకానిజం ఫాలో అవ్వాలి. ఆల్రెడీ మనం నేమ్డ్ రియాక్షన్లో చూసాం కదా, ఎస్టిక్ ఎన్హైడ్రేట్ సోడియం ఎస్టేట్ తీసుకున్నారు, పైపెరిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో యాసిడ్ కాబట్టి క్లోరిన్ ట్రీట్ చేస్తే యాసిడ్ క్లోరైడ్ ఫామ్ అవుద్ది, పైపెరిడిన్ తీసుకుంటే పైపెరిన్ ఫామ్ అవుద్ది. సో సింథసిస్ ఆఫ్ పైపెరిన్, సింథసిస్ ఆఫ్ బీటా ఐనోన్. సో ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కంపల్సరీ మీరు రాయాలి. సో క్లైజెన్ స్మిత్ రీఅరేంజ్మెంట్లో ఒక ఆరోమాటిక్ ఆల్డిహైడ్, ఒక ఆలిఫాటిక్ ఆల్డిహైడ్ కంబైన్ చేస్తాం. మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్ వేయాలి అనుకున్నారనుకోండి, ఏం చేయాలంటే ఆరోమాటిక్ ఆల్డిహైడ్లోంచి ఆక్సిజన్, ఆలిఫాటిక్ ఆల్డిహైడ్లోంచి H2 రిమూవ్ చేసి మధ్యలో డబల్ బాండ్ పెట్టండి. ఓన్లీ మీరు ప్రొడక్ట్ వేయాలనుకుంటే. సో ఆరోమాటిక్ ఆల్డిహైడ్ ఉందనుకోండి, H2, ఇందులోంచి O, రెండు రిమూవ్ చేసి మధ్యలో డబల్ బాండ్ పెట్టండి. అదే మన ప్రొడక్ట్ అవుద్ది ఓన్లీ ప్రొడక్ట్ ఇస్తే. అలా నేమ్డ్ రియాక్షన్ మొత్తం రాయాలనుకుంటే మెకానిజం ఇలా ముందు డెఫినేషను, ఈక్వేషను, మెకానిజం, అప్లికేషన్స్ రాయాలి. థ్యాంక్ యూ.